ఇంకా మేమైతే ఫైనల్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. నేను మా బిట్టి బాబు మాత్రమే వెళ్తున్నామండి. మా ఆయనకి డ్యూటీ ఉండడం వల్ల. మేము బయలుదేరేసరికి 11 అయిపోయిందండి. కానీ 11 నుంచి 1 వరకు మాకు బస్సులే దొరకలేదు. ఇంకా ఏం చేస్తాము అనుకోని హనుమంతవాకం నుంచి ఇంకా మేము కాంప్లెక్స్‌కెళ్ళి బస్సు ఎక్కామనమాట. ఇంకా అలా వెళ్తుండగా ఫోటో స్టూడియో వచ్చిందనమాట. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతుంది. ఇంకా ఇది విజయనగరం వెళ్తున్న మధ్యలో ఉంటదనమాట. రఘు కాలేజు. చాలా పెద్ద కాలేజ్ అండి. ఇంజినీరింగ్ కాలేజు. చాలా బావుంటది. ఈ బస్సు మాత్రం అస్సలు ఏం బాలేదండి. ఎక్కడికక్కడే వాటర్ బాటిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. మా బుడ్డోడికి నాకు ఒక సీట్ దొరికితే వాడు పడుకుని పోయాడు. ఈ టోల్ గేట్ అనమాట నేనెప్పుడు చూడలేదండి. ఇదేదో కొత్తగా కట్టినట్టున్నారు ఈ టోల్ గేట్. అంటే కొత్తగా రూట్స్ ఏస్తున్నారు కదా! అందుకే టోల్ గేట్స్ కూడా పెట్టినట్టున్నారు. నేనెప్పుడూ చూడలేదనమాట టోల్ గేట్‌ని. ఇంకా విజయనగరం అయితే వచ్చామండి. వచ్చి రాగానే నాకు ఈ డీమార్ట్ కనిపించిందనమాట. విజయనగరంలో కూడా డీమార్ట్ పెట్టేశారు రోడ్ పాయింట్‌న. మనకి వైజాగ్‌లో ఐనాక్స్ ఎలాగో ఇక్కడ విజయనగరంలో ఐనాక్స్ అలాగా ఇక్కడ కూడా కాంప్లెక్స్ ఎదురుగా ఉంటదండి. ఒకప్పుడు మాకు జిల్లా అంటే విజయనగరం జిల్లానేని. ఇప్పుడు మాత్రం మాకు పార్వతీపురాన్ని జిల్లాగా చేసేసారు. విజయనగరం జిల్లా కాకుండా. ఇంకా మా బుడ్డోడికి బస్సు ఆపడమే పాపం అయిపోయిందనమాట. గాలి తగలలేదని పడుకున్నోడు లెగిసిపోయాడనమాట విజయనగరం దగ్గర. ఇక చూడండి విజయనగరం నుంచి పార్వతీపురం వరకు అస్సలు పడుకోలేదండి. ఇంకా మేము ఈ బస్సులో మా బుడ్డోడు, నేను వెనకొక ఇద్దరు, పక్కన ఒకళ్ళు తప్ప ఇంకెవ్వరు లేరండి బస్సులో. ఇంకా మా బుడ్డోడనమాట ఖాళీ ఉంటే గెంతుతున్నాడని వాడి చేతిలో లేస్ పెట్టేశాననమాట. అవి తింటూ వాడు నేచర్‌ని ఎంజాయ్ చేస్తున్నాడనమాట. చల్ల గాలి, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. ఇలాంటి చెరువులు చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. మా వాడు చూడండి పడుకొని లెగిసిపోయిన తర్వాత ఎన్ని విన్యాసాలు చేస్తున్నాడో ఆ సీటు మీద. మా కన్నయ్య చూడండి వాడిని లేసి తింటానంటే వాడికి ఎక్కువైపోయాయంట. అందుకోసమని ఆ లేస్ తీసుకొచ్చి నన్ను తినమనేసి నా నోట్లో పెడుతున్నాడు. ఈ బ్రిడ్జ్ ఏంటనుకుంటున్నారు? మానాపురం బ్రిడ్జ్ అనమాట. ఇది బస్సు రూట్ కోసం వేశారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ బ్రిడ్జ్‌ని అనమాట. వీళ్ళేసింది లేదు, అది పూర్తయింది లేదు. నాకు పెళ్ళైపోయి నాకు బుడ్డోడు పుట్టేసినా సరే ఆ పనులు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి. ఇంకా ఆ బ్రిడ్జ్ అనేది అట్లీస్ట్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటికైనా పూర్తవుతుందో లేదో చూడాలన్నమాట. దీని మీద వచ్చిన బొబ్బిలిది అయిపోయింది, పార్వతీపురంది అయిపోయింది కానీ ఈ మానపురం బ్రిడ్జ్ మాత్రం అవ్వలేదన్నమాట. ఈ పనులు ఇంక ఇప్పుడు కొంచెం స్పీడ్ చేస్తున్నట్టున్నారు. ఆ మానపురం బ్రిడ్జ్ అన్నమాట. ఇవేం చెట్లు అనుకుంటున్నారు? పామాయిల్ చెట్లు అనమాట. ఇవి కూడా మా సైడ్ ఎక్కువగా వేస్తారు. ఈ బ్రిడ్జ్ అనమాట. ఇది సీతానగరంలో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ ఏర్లు చూసి నాకెంత హ్యాపీ అనిపిస్తున్నాయో. ఇంకా మేమైతే పార్వతీపురం వచ్చేసామన్నమాట. మా బుడ్డోడు మమ్మీ ట్రైన్ తీ, మమ్మీ ట్రైన్ తీ అంటే ట్రైన్కి తీసానమాట వీడియో. అంతేనండి ఈ వీడియో. నేను ఇంకా పార్వతీపురం నుంచి గుమలేశ్వరం వచ్చినప్పటికి వీడియో ఏం తీయలేదు. ఫుల్ వర్షం అనమాట. ఇంకా మొబైల్ బ్యాగ్లోనే పెట్టేశాను అనమాట. నేను ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట. నేను మా బొడ్డుడు మా అమ్మ ఇంటికి. అంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అన్నమాట.